सीपीएम जिला कमेटी के रुकन पी नागार्जुन ने मुतालबा किया कि फौरन धान की खरीदारी शुरू की जाए और राइस मिलों की अलॉटमेंट की जाए, इमदादी कीमत अदा की जाए। उन्होंने बताया कि नलगुंडा मंडल के रामूला पंडा गांव में सीपीएम की क़यादत में पार्टी कायदीन ने धान खरीदारी मरकज का दौरा किया। तब देखा कि किसानों ने अपने 6 माह की सख्त मेहनत से पैदा की गई धान को खरीदारी मराकज पर पहुंचा दिया, लेकिन अब तक हुकूमत ने खरीदारी शुरू नहीं की, जिससे किसान शदीद मायूसी का शिकार हैं। उन्होंने कहा कि राइस मिलों की अलॉटमेंट न होने की सूरत में किसान बराह रास्त राइस मिलों को धान देने पर मजबूर हो रहे हैं, जहां दरमियानी ताजिर फी कुंटल सिर्फ 1600-1700 रुपए देकर किसानों का इस्तेहसाल कर रहे हैं। उन्होंने कहा कि किसान की कपास की फसल पहले ही खराब हो चुकी है, लिहाजा हुकूमत को चाहिए कि बारिश से गीला हुआ धान भी खरीदे, क्योंकि किसान शदीद माली बहरान का सामना कर रहे हैं। उन्होंने इल्जाम लगाया कि पिछली बार खरीदी गई धान पर हुकूमत ने बोनस अदा नहीं किया, इससे किसानों पर मजीद बोझ बढ़ गया है। उन्होंने रियासती हुकूमत से मुतालबा किया कि किसानों से किया हुआ वादा पूरा करे, फौरी तौर पर धान खरीदारी शुरू करे और राइस मिलों की अलॉटमेंट करे और बोनस अदा करे। इस मौके पर सीपीएम मंडल कमेटी के अरकान बी सत्यनारायण, शरवण, गोपाल, वेंकन्ना के अलावा कई खवातीन और किसान मौजूद थे। ఓకే, రైతులు పండించినటువంటి పంట దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని ఐకేపీ కేంద్రాలు, హాకా కేంద్రాలు, డీసీఎంఎస్ ఇట్లా అన్ని కేంద్రాలలో రైతులు వడ్ల కుప్పలు పోయడం జరిగింది. మరి ఇప్పటికి ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక కింటా ధాన్యం కొనేటువంటి పరిస్థితి అయితే లేదు. వర్షాలు, అకాల వర్షాలతోటి ఇప్పటికే చాలా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షం రావడం, తడవడం, ఎండబోయడం, దాంతో మ్యాచర్ కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మ్యాచర్ వచ్చినటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఈ ఇప్పుడు రాములబండ కేంద్రంలో ఉన్నాం. ఈ రాములబండ కేంద్రంలో మ్యాచర్ వచ్చినటువంటి అన్నీ కూడా వెంటనే ఎత్తి మిల్లుకు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికీ ఏ మిల్లులకు కేటాయించాలనేది వాళ్ళకు రిసిప్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మీరు మిల్లులకు కేటాయించినటువంటి లిస్ట్ కనుక ఇస్తే వాళ్ళు ఇక్కడి నుంచి ఒడ్లు డంప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక ప్రయత్నం చేయాలి. అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఒడ్లు కొనుగోలుకు సంబంధించినటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా సిండికేట్ అయినటువంటి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి రైస్ మిల్లర్లందరితో కూడా వెంటనే చర్చలు జరిపి రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే సన్నాలకు సంబంధించినటువంటి జిల్లాలో ఇప్పటికి 1600 క్వింటాలకు తీసుకోవడం అనేది చాలా అన్యాయం. రైతులు చాలా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మద్దతు ధర గ్యారెంటీగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే మొత్తం కేంద్రాలు ఉన్నటువంటి ప్రతిరోజు మరి సమీక్ష చేయండి, రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లాగే పోయిన సంవత్సరం అమ్మినటువంటి ధాన్యానికి ఇప్పటికి కూడా బోనస్ పడలేదు. మరి మీరు ఉత్తగానే మాటలు చెప్పడం కాదు, ఆ బోనస్ కూడా వెంటనే విడుదల చేయండి. మళ్ళీ సీజన్ వచ్చింది కాబట్టి ఈ రైతులు పండించిన ధాన్యం ఏదైతే ఐకేపీ కేంద్రాలలో ఉన్నదో వెంటనే కొనుగోలు చేసి డబ్బులు కూడా వెంటనే రైతాంగానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి అన్ని ఐకేపీ కేంద్రాలను పరిశీలించి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు పడతారు. ఇప్పటికే చాలా ఆగంగా ఉంది. పత్తి ఒక పక్క మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. వరి కూడా ఇప్పుడు వచ్చినటువంటి అకాల వర్షాలకు నష్టపోయిన పరిస్థితి. కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి, రైతుల్ని ఆదుకోవాలి. తడిసిన ధాన్యం ఎక్కడైనా ఉన్నప్పటికీ అది కూడా కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.